గడిచిన వారం ఏ వాక్యం నేర్చుకున్నాం? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. రైట్. మీకు ఇచ్చినటువంటి ఆ వాక్యంలో ఇంకా ఆలోచనలు ఏమైనా ఉంటే వాటిని గురించి అడగచ్చు. వాటిని ఇంకా మనం క్లుప్తంగా నేర్చుకుందాము. అయినప్పటికీ దేవుని వాక్యంలోనికి వెళ్దాం. మనం ముందుగా అయితే మార్చి నెలలోనికి మనం ప్రవేశించాం. ఈ సంవత్సరంలో గడిచిన 2 నెలలు దేవుడు మనల్ని అందరినీ క్షేమంగా ఆయుష్ ఆరోగ్యాలతో నిలబెట్టిన విధానం బట్టి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. మరి మార్చి నెల ప్రారంభం అవుతుంది కాబట్టి మరింత భయంతోనూ భక్తితోనూ ఆజ్ఞ ప్రకారం దేవునిలో ప్రతి ఒక్కరూ ఎదగవలసిందిగా కోరుకుంటున్నాము. ఈరోజు మనం నేర్చుకోబోయే వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి దావీదు గారు రాసిన కీర్తనలు 95వ కీర్తన 6-7 వచనములు చదవవలసిందిగా కోరుకుంటున్నా. కీర్తనలు 95వ అధ్యాయము 6-7 వచనాలు. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. చాలరా, మళ్ళీ చదువు ఫస్ట్ నుంచి. నా వైపు చూడండి. దేవుని వాక్యం వింటానికి కదా వచ్చిన వారు. నా వైపు చూడండి, దేవుని మాట నేర్చుకుందాం. చదువురా. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయన మేపు గొర్రెలము మనము. ఆయన మన దేవుడు, యెహోవా దేవుడు. మనము ఆయన పాలించు ప్రజలము. దేవుడు ఎవరిని పాలిస్తున్నాడు? మనలను పాలిస్తున్నాడు. మనము ఆయన మేపు గొర్రెలమై ఉన్నాము. ఆయన మేపు గొర్రెలమై ఉన్నాం. కింద చదువురా. రండి, నమస్కారము చేసి సాగిలపడదుము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటలు అంగీకరించిన ఎడల ఎంత మేలు. వెరీ గుడ్. ఆయన మాటలు వినిన ఎడల, అర్థం చేసుకునే ఎడల, అంగీకరించిన ఎడల ఎంత మేలు. ఏం మాట్లాడినా అంగీకరిస్తారు, దాంట్లో డౌట్ లేదు. కానీ ప్రాబ్లం ఏంటంటే వినటంలోనే ప్రాబ్లం. ఏం చెప్పినా ఏం మాట్లాడినా అంగీకరిస్తారు. అంగీకరించడంలో మనం బాగా అంగీకరిస్తాం, నిజమే అంటాం. అంగీకరించడంలో వెనకాడం, కానీ వినడంలోనే ప్రాబ్లం. కాబట్టి ఆయన మాటలు విని ఎడల ఎంత మేలు. అంగీకరిస్తాం ఖచ్చితంగా. వినటమే ఈరోజు గొప్ప విషయం. కాబట్టి ఏం చేద్దాం? విందాం, దేవుని వాక్యం విందాం. మనము దేవుని మీద ఆధారపడాలి. దేవుని వాక్యానికి చెవియొగ్గాలి. దేవుని మాట వినాలి. దేవుని స్వరము ఏం చేయాలి? వినాలి. దేవుని స్వరం వినాలి. ఇప్పుడు దేవుడు ఒక మార్గం వేసి ఆ మార్గమును వెళ్ళండి అంటే మనం ఏం చేయాలి? వెళ్ళాలి. దేవుడు ఒక మార్గం వేసి ఆ మార్గం క్రీస్తు అయి ఉన్నాడు. ఆ మార్గమును వెళ్ళండి అంటే మనం ఏం చేయాలి? వెళ్ళాలి. ఇప్పుడు అందులో కొంతమంది వెళ్ళే క్రమంలో ఒకళ్ళు పక్కకు దొరికేసరికి వెనకున్నవాడు ఏం చేశాడు? అదే మార్గం అనుకొని వెళ్ళిపోయాడు. అందరూ ఒకే మార్గంలో ఉన్నారు, కానీ ఒకడు పక్క మార్గంకి వెళ్ళేసరికి అందరూ ఏమైపోయారు? వెంబడించుకుంటూ వెళ్ళిపోయారు. అంటే దారి తప్పారు. అందరూ ఏం చేశారు? ఒక ఎగ్జాంపుల్ మనకే ఇక్కడ ఉంది. పోయిన వారం బాగానే నుంచొని పాడారు. ఏంటది? రెండు ఉత్సాహించి పోయిన వారం నుంచొనే పాడారు. ఈ వారం ఒకళ్ళిద్దరు కూర్చునేసరికి నుంచొని పాడాల్సిన వాడు కూడా కూర్చున్నాడు. నుంచొని పాడాలని తెలిసినోడు కూడా ఏం చేశాడు? కూర్చుండిపోయాడు.
అలా అందరూ కూర్చుని నుంచొని నేనేం చేస్తానని చెప్పి ఏం చేశారు? కూర్చున్నారు. కాబట్టి నిన్ను నువ్వు నమ్ముకో. దేవునిలో బలంగా ఉన్నప్పుడు ఏం చేయాలి? నిన్ను నువ్వు నమ్ముకో. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు సంఘంలో క్రమంగా ఏం జరుగుతుందో దాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకొని దానిని చక్కగా ఆచరించుకుంటూ వెళ్ళిపో. పక్కనోడి సంగతి నీకెందుకు? వెంకటేశ్వర గారు నుంచున్నారు చక్కగా, మీరందరూ కూర్చోమన్నారు కానీ ఆయన నుంచున్నాడు. ఆయనకి ఆ స్పృహ ఉంది, అవగాహన ఉంది. తులసి గారు అందరూ కూర్చున్నారు కదండి, ఆవిడ కూర్చుండిపోయింది పాప. ఆవిడ నుంచునేది గుర్తుంది ఆవిడకి కూడా. క్రమాన్ని జాగ్రత్తగా మనం ఆచరించుకుంటూ వెళ్తున్నాం. అర్థమవుతుంది కదా? చక్కగా పాట అందరూ కలిసి పాడుతున్నాం, ఆ పాట కూడా ముగించుకొనే కూర్చోవాలి. కాబట్టి నీ ఆరాధనకు వచ్చినప్పుడు నీ ఆరాధన ఏంటో నువ్వు చూసుకొని వెళ్ళాలి. ఆ క్రమం అంతా జాగ్రత్త పరుచుకో. ఎవరు కూర్చుంటే ఏంది, పడుకుంటే నీకేంటి? వాళ్ళు పడుకున్నారు కదా, పడుకుంటాం మనం. వాళ్ళు బయట తిరుగుతున్నారు కదా, సంతోషం కబుర్లు ఆడుకుంటున్నారు కదా అని కబుర్లు ఆడుకోగలమా? ఆరాధనకు వచ్చినప్పుడు ఏం చేయాలి? పాటలు పాడాలి, వాక్యం వినాలి, ప్రార్థనలో ఏకీభవించాలి. దీన్ని జరిగించడానికి నేను వచ్చాను, జరిపించుకొని వెళ్ళిపోతాను. కాబట్టి పక్కన వాళ్ళు ఎలాగ ఉన్నారో వాళ్ళని బట్టి నీ స్వభావము మారకూడదు. మంచి అయితే ఆ మంచిని తీసుకో, ఆ స్వభావం అంగీకరించుకో. ఎంత చక్కగా పాటలు పాడుతున్నారు, ఎంత చక్కగా వాక్యాన్ని వింటున్నారు. ఇట్లాంటివి నేర్చుకోండి. ఒక మంచి స్వభావం ఉన్నప్పుడు, దేవునిలో మంచి స్వభావం ఉన్నప్పుడు ఆ మంచి స్వభావాన్ని అంగీకరించండి. ఒకవేళ చెడ్డదైతే వారిని విడిచిపెట్టండి. నీ ఆరాధన నీవు జరిపించుకొని వెళ్ళాలి. ఇంకోసారి చేస్తా తప్పులయ్యా? రైట్. శిక్షించేవాడు ఎవరు లేరు, శిక్షించేదల్లా ఎవరు? దేవుడే. వాక్యం చెప్పడం వరకు ఇక్కడ ఏదో మన ప్రేమ చేత కొంచెం గద్దించుకుంటూ ఉంటాం, కానీ శిక్ష అనేది ఎవరేస్తారు? ఖచ్చితంగా దేవుడే. అది దేవుడికే సాధ్యం, మనుషుడికి ఎవరికి, అయ్యగారులకి ఎవరికి సాధ్యం కానిది. అది దేవుడే అవి శిక్షించగలడు. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు? ఆయన పాలించు గొర్రెలము మనము. గొర్రెలంటే ఎవరు? యెహెజ్కేలు. అందులో క్లియర్గా రాయబడింది. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 31వ వచనంలో రాయబడింది ఆ మాట. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం 31వ వచనము. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలనగు మీరు మనుషులు. ఏమంటున్నాడు? నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలనగు మీరు మనుషులు. గొర్రెలు అంటే గొర్రెలు అని చెప్పేసి అంటూ ఉంటారు, కానీ ఏమంటున్నాడు? మనుషులు. ఒక ఉపమానంగా గొర్రెలను గురించి, ఒక మంచి కాపరిని గురించి మాట్లాడాడు. పరిశుద్ధ గ్రంథంలో గొర్రెలను గురించి, ఒక మంచి కాపరిని గురించి, ఆ మంచి కాపరిని వెంబడించే ఒక మంచి గొర్రెలుగా గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఈ గొర్రెలు ఏమన్నా పీకు తింటాయా జనాల్ని? సింహాలని ఇంకేమన్నా పీకు తింటాయా? చాలా మౌనంగా సాధువుగా ఉండేవి ఈ గొర్రెలు. దేవుడు వారి బిడ్డలను అంత సాధువుగా ఉండే మనుషులుగా పోల్చుకుంటున్నాడు. ఆయన గొడవ పడే విధిగా కాకుండా, క్షమాపణ కలిగేవారిగా, మౌనముగా ఉండేవారిగా, తల వంచుకొని వెళ్ళేవారిగా, లోబడేవారిగా దేవుడు మనుషులను, ఆయన బిడ్డలను అటువంటి వారిగా పోల్చుకున్నాడు. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలకు మీరు మనుషులు, నేను మీ దేవుడును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. మనల్ని గూర్చి మనుషులుగా సంబోధించుకుంటున్నాడు. ఇప్పుడు యోహాను సువార్త 10వ అధ్యాయానికి వెళ్దాం. త్వరగా తీయండి. యోహాను సువార్త 10వ అధ్యాయము. పదవ అధ్యాయము క్లుప్తంగా జాగ్రత్తగా నేనే చదువుతున్నాను, మీ ఆలోచన అంతా నా మీద ఉంచండి. మరొక లక్షణము నేర్చుకోమని ఈరోజు మనకు వాక్యాన్ని ఇస్తున్నాడు దేవుడు. మరొక లక్షణము కలిగి ఉండండి అనేది ఈరోజు మనకున్నటువంటి వాక్యము. గొర్రెల దొడిలో ద్వారమును ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకునివాడునై ఉన్నాడు. వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకునివాడునై ఉన్నాడు. గొర్రెల ద్వారము ఉంది, అంటే ఆ యొక్క ద్వారంలోనికి వెళ్ళేది ఉంటుంది కదా, మీకు తెలుసు. ఆ మార్గం గుండా వెళ్ళే వాళ్ళు మంచిదే, కానీ వేరొక మార్గము, ఆ చుట్టూ ప్రహరీ గోడ వేస్తే దాన్ని దూకి లోపలికి వెళ్ళే వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు
దొంగలు. దొంగలు వేరొక మార్గమున పోయి వారు ఏమై ఉన్నారు? దొంగలు. ఇప్పుడు బైబిల్లో వేరొక మార్గము గుండా పోయి దొంగలైన వారు ఉన్నారా ఎవరన్నా? అంటే మీకు తెలిసిన వారు. ఇస్కరియోతు యోధా, ఇంకా వెరీ గుడ్. ఇంకా దొంగ అంటే ఆడే వస్తాడు మీకు, అది కాకుండా ఇంకేం చెప్ప. వేరొక మార్గమున పోయేవాడు. ఓకే, యోనా, వెరీ గుడ్. ఓకే, ఇంకా ఇక్కడ మనం యాకోబు గారిని జ్ఞాపకం చేసుకుందాం. ఏ యాకోబు? శిష్యుడు యాకోబా లేక ఇస్సాకు కొడుకు యాకోబా? ఇస్సాకు కొడుకు యాకోబుని జ్ఞాపకం చేసుకుందాం. ఇస్సాకు ఎవరిని ఆశీర్వదించాలనుకుంటాడు? ఏశావుని. కానీ యాకోబు ఏం చేశాడు? యాకోబు తల్లి పేరు రిబ్కా. తన చిన్న కుమారుడైన యాకోబు దగ్గరకు వచ్చి, నీ తండ్రి ఇస్సాకు ఏశావును ఆశీర్వదించబోతున్నాడు, కాబట్టి ఏశావు కంటే ముందుగా నీవు వెళ్ళి నీ తండ్రికి ఇష్టమైన ఆహారము వండిపెట్టి ఇచ్చి ఆ ఆశీర్వాదాలు నీ తండ్రి వద్ద నుండి నీవు పొందుకో. ఇక్కడ ఎవరు మోసం చేశారనేది మనకు తెలుసు. ఎవరు చేశారు? రిబ్కా. యాకోబు అంటాడు కూడా, అవి ఆశీర్వాదాలుగా ఉండవు నాకు, అవి ఆశీర్వాదాలుగా ఉండదు, అది కరెక్ట్ కాదు. ఎలను అంటే, నీవు వెళ్ళు, ఏదైనా అపాయము కానీ, ఇంకా మన బాడుకులు ఏదో అంటారు, శాపము కానీ ఉంటే అది దేవుడు నా మీద ఇవ్వాలని రిబ్కా చెప్పి యాకోబును ఇస్సాకు యొద్దకు పంపిస్తారు. ఇస్సాకుకి ఇష్టమైన ఆహారం పెట్టి ఆ ఆశీర్వాదాలు ఎవరు పొందుకున్నారు? యాకోబు. ఇది వేరొక మార్గము గుండా వెళ్ళిన విషయమే. ఇది ఉపమానమే. కానీ ఇందులో ఒకటి గమనించాలి మనం బాగా. చూడండి, ఇస్సాకును దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. అటువంటి ఆశీర్వాదము తన బిడ్డలకు రావాలనుకున్నాడు. ఏశావును ముందుగా ఆశీర్వదిద్దాం అనుకున్నాడు. కానీ ఆ మేలైనటువంటి ఆశీర్వాదం యాకోబు పొందుకోవాలని దురాలోచన చేత తన తల్లి ద్వారా వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఆ ఆశీర్వాదాలు ఎంత గొప్పవి అని. దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడం చాలా గొప్పవి అని మోసపూరితంగా సంపాదించుకున్నప్పటికీ ఆ ఆశీర్వాదాలు గొప్పవి అని ఎవరు తెలుసుకున్నారు? యాకోబు, అతని తల్లికి రిబ్కాకి. చేసిన క్రమం చెడ్డ క్రమమే, మోసకరమైన క్రమమే. కానీ వాళ్ళు గమనించింది ఏంటి? దేవుని ఆశీర్వాదములు గొప్పవి, దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నట్టు గొప్పవి అని వారు తన ఇస్సాకు దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదాలు పొందుకున్నారు. దేవుని యొద్ద నుండి ఇస్సాకు మీదకు వచ్చిన ఇస్సాకు యొద్ద నుండి యాకోబు మీదకి ఆశీర్వాదాలు పొందుకున్నారు. చూడండి, మనము కూడా ఆశీర్వాదం కలిగి ఉండాలి. ఆశీర్వాదాలు పొందుకునే రీతిగా నీవు ఉండాలి. ఆశీర్వాదాలు పొందుకునే ఆలోచన నీకు లేదు. బ్రతుకుతుండగా మనం ఎదుగుతున్నాం, బ్రతుకుతుండగా నాకు ఇదే దక్కిందని అనుకుంటున్నావు, నువ్వు నాకు ఇదే దొరికిందని అనుకుంటున్నావు, దేవుడు నాకు ఇంతే ఇచ్చాడు అనుకుంటున్నావు. నీకు ఇచ్చినది అది నువ్వు సంపాదించుకున్నది, దేవుడు నీకు ఇంకా ఇవ్వడం మొదలుపెట్టలా చాలామందికి. ఎందుకంటే మీరు స్థిరమైనటువంటి రీతిలో మీరు లేరు, స్థిరమైనటువంటి ఆశీర్వాదాలు మీరు ఇంకా పొందలేదు, స్థిరమైనటువంటి మేళ్ళు మీకు ఇంకా అనుగ్రహింపబడలేదు. వాటిని పొందడానికి సిద్ధమవ్వండి. ఆశీర్వాదాలు, మేళ్ళు చాలా గొప్పవి. ఆ యాకోబు సంఘటన నుంచి మనం నేర్చుకోవాల్సింది అదే. అవి ఎంత గొప్పవి, ఎంత మేలైనవి, దేవుని బిడ్డలైనటువంటి మనకు ఎంత అవసరమైనవి అని నువ్వు గ్రహించాలి, అని నువ్వు ఆలోచన చేసుకోవాలి. నీకు ఆలోచన తెలుసు, గ్రహింపు తెలుసు, ఆయన ఆశీర్వాదాలు చాలా గొప్పవి అని కూడా తెలుసు. కానీ ఇంకనూ వెనకబడి ఉంటున్నాం, ఆచరించడంలో వెనకబడి ఉంటున్నాము. అవి దేవుని పనిని నెరవేర్చడంలో వెనకబడి ఉంటున్నాము, ఆయన్ను ఆరాధించడంలో వెనకబడి ఉంటున్నాము, ఆయన సన్నిధికి రావడంలో వెనకబడి ఉంటున్నాము, ప్రార్థించడంలో వెనకబడి ఉంటున్నాము. కాబట్టి ఆలోచన చేయండి. దేవుడి ఆశీర్వాదాలు పొందడానికి,
స్థిరం కలిగి ఉండండి. ఏమంటున్నాడు? గొర్రెల గొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనివాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలకి నడిపించును. సొంత గొర్రెలు అంటున్నాడు. నువ్వు నేను సొంత గొర్రెమా? ఈరోజు సొంత గొర్రెలు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి దయచేసి. సొంత గొర్రెలు చేతులు ఎత్తండి. ఎందుకు అంత నవ్వుతున్నారు? నాకు అర్థం కావట్లా. సొంత గొర్రెలు ఎందుకు మీరు సొంతమయ్యారు? ఎలాగూ సొంతమయ్యారు? రక్షణ పొంది బాప్తిసం తీసుకొని, ఇంకా ఎలాగూ సొంతమయ్యాము అంటే బయటకు కనిపించడం ఏంటంటే బాప్తిసము. కానీ లోపల మారు మనసు పొందితేనే మనము సొంత వారం అవుతాము. మారు మనసు పొందకుండా నువ్వు నేను సొంతం అవ్వలేము. బాప్తిసం తీసుకున్న మాత్రాన నువ్వు సొంత వాడివైపోవు, సొంత గొర్రెవైపోవు, సొంత మనుషుడివి అయిపోవు. నీకు లోపల మారు మనసు నీవు ఉంటేనే ఆయన సొంత గొర్రెవు అవుతావు. అంతే కదా? సొంత గొర్రెవు అవ్వాలంటే ఏమవ్వాలి? మనం మారు మనసు ఉండాలి. అది ఉంటేనే ఆయన సొంత గొర్రెలు మనం అవుతాము. పేరు పెట్టి పిలుచు వాటిని వెలుపలికి నడిపించును. పేరు పెట్టి పిలుస్తున్నాడంట. ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఆయనకి? ఈ ప్రపంచమంతటా ఉన్నాయి. మరలా చెప్తున్నాను, గొర్రెలు అనగా దేవుని మనుషులు, దేవుని బిడ్డలు. కాబట్టి ఈ ప్రపంచమంతటా ఉన్నాయి. ప్రతి ఒక్కరిని పేరు పెట్టి ఆయన పిలుస్తున్నాడు. ఖచ్చితంగా నా పేరు తెలిసి ఉంటుంది. మీ పేరు తెలిసి ఉంటుంది అంటారా? నా పేరు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. పాపములను బట్టి తెలిసిందా, లేక మంచి క్రియలను బట్టి తెలుస్తుందా? దేవునికి మంచి క్రియలను బట్టి తెలుస్తుంది దేవునికి. కాబట్టి పేరు పెట్టి నేను పిలుస్తున్నాను అంటున్నాడు ఆయన. పేరు పెట్టి పిలుచుకుంటున్నాడు ఆయన సంఘంలోనికి, ఆయన ద్వారంలోనికి. ఇంకా వీటి విషయాలు చూసుకుందాం. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలకి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం మెరుగును గనుక అని అవి అతనిని వెంబడించును. అతని స్వరం ఎరుగును. చూడండి, అంటే ఆ కాపరికి గొర్రెలకు ఉన్న రిలేషన్ చూడండి. ఇప్పుడు నేను కాపరి, ఆ గొర్రెలు నా స్వరం విని ఏమవుతాయి? నన్ను వెంబడిస్తాయి. ఇప్పుడు వేరొక గొర్రెలు ఉన్నాయి, వారు కూడా వారి కాపరి విని వెంబడిస్తూ ఉంటాయి. కానీ కాపరి కానివాడు పిలిచినప్పుడు ఆ గొర్రెలు వెంబడిస్తాయా? వెళ్ళవు, వెంబడించవు. ఇప్పుడు ఆయన అదే మాట్లాడుతున్నాడు. నా స్వరము విని అవి నన్ను, నా వాక్యము విని అవి నన్ను, నా ఆజ్ఞలు విని అవి నన్ను, నా మాట విని అవి నన్ను వెంబడించును. నేను అరిచినప్పుడు అవి తెలుసుకుంటాయి, నేను గద్దించినప్పుడు అవి తెలుసుకుంటాయి, నేను బెత్తమితో కొట్టినప్పుడు అవి నన్ను తెలుసుకుంటాయి, నేను వాక్యంగా చెప్పినప్పుడు, నా కుమారుడా నా ఉపదేశం అంగీకరించు అని చెప్పినప్పుడు అవి తెలుసుకుంటాయి, వింటాయి, అవి అర్థం చేసుకుంటాయి. అయినప్పటికీ కాపరిని అవి ఏం చేస్తున్నాయి? వెంబడిస్తున్నాయి. కాబట్టి మంచి కాపరి ఎప్పుడూ మంచి కాపరే, కానీ గొర్రెలు ఎప్పుడూ మంచిగా ఉండట్లా, మంచి గొర్రెలుగా స్థిరంగా ఉండట్లా. పాడైపోతున్నటువంటి గొర్రెలు. ఈ పాడైపోతున్నటువంటి గొర్రెలను ఏమంటున్నాము? అనేక రకాలుగా పిలుచుకుంటున్నాము. ద్వేషముతో ఉన్న గొర్రెలు, కోపముతో ఉన్న గొర్రెలు, అసూయతో ఉన్నటువంటి గొర్రెలు, ఈర్ష్యతో ఉన్నటువంటి గొర్రెలు, ఇష్టానుసారంగా ప్రవర్తించే గొర్రెలు ఈరోజు ఆయన సంఘాల్లో, ఆయన మందలో ఉంటున్నాయి. కాబట్టి ఆలోచన చేయాలి. గొర్రెల కాపరి మంచి కాపరి, కానీ మంచి గొర్రెలుగా మనము ఉంటున్నామా? మంచి అంటే ఎలా వస్తాయి? ఇప్పుడే చెప్పాక మారు మనసు. వెరీ గుడ్, మారు మనసు ఉండాలి.
లోకంలో మనం ఇప్పుడు మంచిని ఇప్పుడు ఎలా చూసుకుంటాము? ఇప్పుడు ఒక అడుక్కునేవాడు వచ్చాడు, అడుగుతూ ఉంటాడు ఏమన్నా ధర్మం వేయండి అని. ఇప్పుడు వేసామనుకోండి, నేను మంచివాడిని అవుతానా? ఓకే, ఇంకొకటి చేద్దాం. ఇప్పుడు రాంబాబు గారు నేను ఇద్దరం అడుక్కునే వాళ్ళమే. నరేష్ గారిని అడిగాను, నేను అడిగాను నరేష్ గారిని. ధర్మం అడిగితే మహానుభావుడు 10 రూపాయలు వేసాడు. 10 రూపాయలు వేసాడు. అవి నేను తీసుకున్నా. ఇప్పుడు ఆయన ఏమవుతాడు? మంచివాడే. ఇప్పుడు ఈయన ఉన్నాడు కదా రాంబాబు గారు, ఇప్పుడు నాకున్న దాంట్లో నుంచి నేను ఈయనకి ఇచ్చాను. అప్పుడు నేనేమవుతాను? చాలా మంచివాడిని, రైట్, మంచివాడిని. ఇప్పుడు ఆయన నాకు ఇవ్వడం వల్ల, నేను ఆయనకి ఇవ్వడం వల్ల ఇక్కడ ఉన్న పెద్ద మంచి ఏమీ ఉండదు. దేవుని చిత్తమే జరుగుతుంది. అర్థమవుతుందా? దేవుని చిత్తం జరుగుతుంది. ఒక మనుషుడికి సహాయం అనేది దేవుని యొక్క ప్రేమే. అది దేవుని యొక్క ప్రేమను బట్టి మేము మంచితనాన్ని పంచుకున్నాం, ఒకరినొకరు మంచితనాన్ని పంచుకున్నాము. మంచితనం ద్వారా దేవుని రాజ్యం మనం స్వతంత్రించుకోము. మంచితనం ఒకటి సరిపోద్ది. ఈ లోకంలో చాలామంది మంచి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ లోకంలో అందరూ మంచి వాళ్ళే, అందరూ వెళ్ళిపోతారు, అందరూ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. మంచిది కాదు. దేవుణ్ణి అంగీకరించడంలోనే కావాలి, దేవుణ్ణి అంగీకరించడంలోనే, దేవుని ఎరగటంలోనే కావాలి. అర్థమవుతుందా? ఇప్పుడు వేరొక గొర్రెలు ఉంటాయంటున్నారు. వేరొక గొర్రెలు ఒకరికొరకొకరు ఏం చేసుకున్నారు? సహాయము చేసుకుంటున్నారు. కానీ మంచి కాపరి లేకుండా వారు ఎంత సహాయము చేసుకున్నా వారు ఆ గొర్రెలు వెళ్ళేసింది ఎక్కడికి? వేరొక మార్గం గుండా వెళ్ళిపోతూ ఉంటాయి ఇవి. మంచితో దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోలేము. ఆయన్ని గుర్తెరిగి ఆయన వాక్య ప్రకారం, ఆయన ఆజ్ఞ ప్రకారం జీవిస్తేనే దేవుని రాజ్యమును స్వతంత్రించుకుంటాము. కాబట్టి ఆయనకి మనకు రిలేషన్ ఉండాలంట. 4వ అధ్యాయం యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనంలో అదే చెప్తున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటున్నాడు? నేను అతని గొర్రెలు అతని స్వరం మెరుగును గనుక అవి అతనిని వెంబడించును. అతని స్వరము ఎరుగును. ఇక్కడ స్వరము అంటే వాక్యము అంగీకరించండి. అతని వాక్యము విని, దేవుని మాటలు అంగీకరించి ఆయన వెనకాల వెంబడించాలి. అర్థమవుతుందా? ఆయన వెనకాల వెంబడించాలి. ఆయన చెప్తున్న ప్రతిదీ విని ఆయనను వెంబడించాలి. నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యమునై ఉన్నాను. కాదు, నాకు వేరొక మార్గం ఉంది, నేను దాన్ని పోతా. వెళ్తే వెళ్ళు, ఎవరు నిన్ను బతిమలాడేది కాదు. వేరొక మార్గం ఉంది, వేరొక సత్యం ఉంది, నాకు వేరొక ద్వారం ఉంది, నేను వెళ్తాను. వెళ్ళు, నిశ్చయముగా నువ్వు చక్కగా వెళ్ళొచ్చు. దేవుడే అంటున్నాడు, ఎవరు అంగీకరిస్తారో వారిని చేర్చుకోండి, ఎవరు వినలేదో వారి ఇంటి వద్దనే మీ కాళ్ళ కంటిన దుమ్మును వదిలేసి వెళ్ళిపోండి. కాబట్టి దేవుని సేవలో ఉన్నప్పుడు దేవుని ఆ వాక్యమును వివరిస్తూ ఉంటాం. వాటిని అంగీకరించాలి, మీరు వాటిని తీసుకోవాలి. వాటిని అంగీకరిస్తూ నడవటమే ఒక సొంత గొర్రె లేదా మంచి గొర్రె యొక్క లక్షణము. 12వ అధ్యాయం చూసుకుందాం. 10వ అధ్యాయం 11వ వచనము. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టాడు. చూడండి, ఈ లోకంలో ప్రతి ఒక్కరి నిమిత్తము, ప్రతి ఒక్కరి పాపము నిమిత్తము ఆయన తన ప్రాణమును పెట్టాడు. ఇక్కడ మనం చదువుకున్న వాక్యం ఏంటి? మంచి కాపరి ఏం చేస్తున్నాడు? తన గొర్రెలకు ప్రాణము పెడుతున్నాడంట. వాటి కొరకు ప్రాణం పెడుతున్నాడు. అవి బాగుండటం కొరకు ఆయన సమకూడి అన్నీ జరిపిస్తున్నాడు. వారు బాగుండటం కొరకు వారిని
తన యొక్క మందలోనే, తన యొక్క సంఘంలోనే వారిని ఎదిగే రీతిగా ఆశీర్వదిస్తున్నాడు. ఆయన ఆ మందను కనిపెట్టుకుంటున్నాడు. ఎవరు వెనకబడ్డారు, ఎవరు ముందు వెళ్తున్నారు, ఎవరు ఆగిపోతున్నారు, ఎందుకు ఆగిపోతున్నారు, ఏ స్థితిలో ఆగిపోతున్నారు, ఇవన్నీ ఎవరు గమనిస్తున్నారు? దేవుడు. ఎందుకు రాలేకపోతున్నారు, ఏ అనారోగ్యం చేత రాలేకపోతున్నారు, ఏ ఒంట్లో బాగలేని స్థితి ఏంటి, శ్రమ ఏంటి, వేదన ఏంటి, ఇవన్నీ ఎవరు పరిశీలిస్తున్నాడు? దేవుడు పరిశీలిస్తున్నాడు. నువ్వు రాకపోవడానికి కారణం ఏంటి, పాట పాడలేకపోవడానికి కారణం ఏంటి, నిల్చోలేకపోవడానికి కారణం ఏంటి, దేవుని వాక్యం వినకపోవడానికి కారణం ఏంటి, ఇవన్నీ కారణాలు ఆయనకి తెలుసు, దేవునికి తెలుసు. వాటన్నిటినీ దేవునికి తెలుసు. కాబట్టి మనము ఆ మంచి కాపరి యొక్క మంచి గొర్రెలము. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. తన ప్రాణమును పెడతాడు. తన ప్రాణమును పెట్టి నిన్ను కాపాడుకుంటాడు. ఆ దుష్టుడి నుండి కాపాడుకుంటాడు. ఆ అపవాది నుండి నిన్ను కాపాడుకుంటాడు. ఎప్పుడంటే నువ్వు అంగీకరించినప్పుడే కాపాడుకుంటాడు ఆయన. అర్థమవుతుందా? నిజంగా నువ్వు దేవుణ్ణి అంగీకరించినప్పుడు, ఆయన రక్షకుడని నువ్వు నమ్మినప్పుడు ఆయన కాపాడుకుంటాడు. ఉదాహరణకి ఒకటి మనం తెలుసుకుందాం. సిలువ క్రీస్తు ప్రభువారిని ఆ కొండ మీద సిలువేస్తున్నారు కదా. క్రీస్తు ప్రభువారు మధ్యలో ఉన్నారు, అటొకళ్ళు ఇటొకళ్ళు ఉన్నారు. ఓకే, ఒక వ్యక్తి అంటాడు, నిన్ను నువ్వు కాపాడుకొని మమ్మల్ని కూడా కాపాడొచ్చు కదా అంటాడు. మరొక వ్యక్తి ఏమంటాడు, మనకైతే ఇది కరెక్టే, నువ్వు నేను దొంగతనం చేశాం కాబట్టి ఇది కరెక్టే మనకి. కానీ ఆయన ఏ పాపము లేదు, ఆయన ఏ దోషము చేయలేదు, ఏ అపరాధము లేదు. అయినప్పటికీ ఆయనను ఏం చేస్తున్నారు? సిలువ వేస్తున్నారు. కాబట్టి నీకు నాకు ఇది తగినది అనుభవిద్దాం. కానీ ఆయన ఏ పాపము లేనివాడు అని మాట్లాడుతూనే ఆయన గ్రహించింది ఏంటంటే ఆయన దేవుని కుమారుడు. ఆ సిలువ త్యాగం అనేది ఆయన కనపడుతుంది. ఆ సిలువ త్యాగం అనేది నా పాపము కొరకు ఆయన అంగీకరిస్తున్నాడు. ఆ సిలువ త్యాగము, ఆ వేదన, ఆ యొక్క భయంకరమైనటువంటి స్థితి, అది నా కొరకే ఆయన అంగీకరిస్తున్నాడు. అంగీకరించి నీ చిత్తం ఉంటే నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. నీ చిత్తం ఉంటే నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. కాబట్టి ఈ వ్యక్తి దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నాడంటే దానికి కారణం ఆయన అంగీకరించాడు. ఆయనను అంగీకరించాడు. నిజమైనటువంటి మనస్తత్వాన్ని గుర్తెరిగాడు. నిజమైనటువంటి దేవుని ఆలోచన ఆయన గుర్తెరిగాడు కాబట్టి ఆయన దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నాడు. ఇంతకీ ఆయన ఒక దొంగ, అంతేనా? దొంగ. ఆయనతో పాటు నిశ్చయంగా ఈరోజు నాతో పాటు నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించాడు. మొదటిసారిగా క్రీస్తు ప్రభు వారితో ప్రవేశించింది ఎవరు? ఒక దొంగ. అక్కడ ఎవరైనా అడిగారా? దేవదూతలు కానీ దేవుడు కానీ, ఏంది నువ్వు దొంగను పట్టుకొని వచ్చావన్నారా? అడిగారా? అడిగింది ఎవరు లేరు. దొంగ అయినప్పటికీ మారు మనసు నిమిత్తం దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నాడు. కాబట్టి అంగీకరించడం నేర్చుకోవాలి. బయటకు కనిపించే విధము కాదు, లోపల ఉండాలి. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క భక్తి నీకు ఎక్కడ ఉండాలి? లోపల నీ అంతరంగంలో ఉండాలి. స్థిరమైనటువంటి దేవుని భక్తి కల్పించాలి. నువ్వు స్థిరమైనటువంటి దేవుని భయము, దేవుని భక్తి నువ్వు లోపల కల్పించినప్పుడే లోపల ఉన్నటువంటివి దేవుడు రహస్యముగా దేవుడిని వాటన్నిటిని గమనిస్తున్నాడు. కాబట్టి ఆలోచించి 15వ వచనం, జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. లోకంలో అనేకమైనటువంటి తోడేళ్ళు వస్తూనే ఉంటాయి. తోడేళ్ళు మనిషి రూపంలో, జంతు రూపంలో నీకు కనపడవు. ఆలోచన, శ్రమల రూపంలో, వేదన రూపంలో, కష్టాల రూపంలో, అర్థమవుతుంది కదా, వీటి రూపంలో వస్తూ ఉంటాయి. నిన్ను పాడు చేయడానికి, సంఘంలో స్థిరంగా ఉన్నటువంటి నిన్ను పాడు చేయడానికి అవి వస్తాయి. నువ్వు గమనించాలి, నువ్వు స్పృహ ఉండాలి. అవి
జీతగాడు ఏం చేస్తాడు? జీతం కొరకే పని చేస్తాడు. జీతం కొరకు వస్తాడు, ఆదివారం వచ్చి పని చూసుకొని వెళ్ళిపోతారు. కానీ శ్రద్ధ కలిగిన వారు, కాపరులు నిత్యము వారి కొరకు ప్రార్థన చేసుకుంటూ వారి నిమిత్తము ఎల్లప్పుడూ శ్రద్ధ కలిగి ఆ ఆ గొర్రెలు మంచి గొర్రెల వలె ఉండాలి అని నిత్యము దేవుణ్ణి అంగీకరిస్తూ దేవుని నామమును గణపరుచుకోవాలని వారి కొరకు తగినటువంటి ఆలోచనలు చేస్తూనే ఉంటారు. మంచి కాపరి ఆలోచన చేస్తూనే ఉంటాడు. ఎట్లా బలపరచబడాలి, బలహీనులుగా ఉన్న వీరు ఆత్మీయంగా ఎలాగూ బలపరచబడాలి, ఎలాగూ బలవంతులుగా ఉండాలి. కుటుంబ సమస్యలతో బలహీనపడుతున్న వారు ఎలాగూ బలవంతులుగా ఉండాలి, ఎలాగూ బలవంతంగా ఉండి వచ్చిన శ్రమని ఎదుర్కొనే ఆ మనస్తత్వాన్ని, ఆ ధైర్యాన్ని దేవుడు ఇస్తున్నాడు, మనందరికీ ఇస్తాడు. కాబట్టి జీతగాడు జీతం కోసమే పనిచేస్తాడు, కానీ మంచి కాపరి ప్రాణం పెట్టే విధంగా వాటి కొరకు పనిచేస్తాడు. కాబట్టి ఆలోచన చేయండి. అలాగే 15వ వచనం, తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో నేను తండ్రిని ఎలాగు ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. దేవుడు ఎలాగూ గొర్రెల్ని ఎరిగి ఉన్నాడో గొర్రెలు కూడా అలాగే దేవుణ్ణి ఎరిగి ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే గొర్రెలు దేవుని ఎలాగూ ఎరిగి ఉన్నాయో దేవుడు గొర్రెలను కూడా అలాంటి మనుషులను అలాగే ఎరిగి ఉన్నాడు, తెలుసుకొని ఉన్నాడు. అంటే దేవునికి దేవుని బిడ్డలకు మధ్య ఉన్న సంబంధం గురించి మనం మాట్లాడుతున్నాం. రిలేషన్ ఉంది వాళ్ళకి, వాటికి దేవునికి రిలేషన్ ఉంది. ఆ రిలేషన్ అనేది మనం కంటిన్యూ చేయాలి. ఆయన నిత్యము ప్రార్థించుకుంటూ ఆ రిలేషన్ అనేది మనం కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఇందాక అన్నాం, నా స్వరము విన్నాం, నా గొర్రెలు నా స్వరము వింటాయి. ఆ గొర్రెలు ఆయనను నమ్మారు, ట్రస్ట్ చేశారు, నమ్మకం ఉంచారు కాబట్టి ఆ మంచి కాపరిని అంగీకరించారు. ఇక్కడ ఉన్న మనందరము ఆ మంచి కాపరిని అంగీకరించిన వారమే. మరలా చెప్తున్నాను, అంగీకరించిన వారమే. కానీ ఉండలేకపోతున్నాము, మంచి గొర్రెలుగా మనము ఉండలేకపోతున్నాము. మనము రోగముతో నిండినటువంటి గొర్రెలుగా కనపడుతున్నాము. రోగముతో ఉన్నటువంటి గొర్రెలుగా మనం కనపడుతున్నాము. రోగం అంటే తెలుసుగా, మన గురువారం చెప్పా. రోగం అంటే ఏంటి? పాపముతో నిండిన గొర్రెలుగా మనం కనపడుతున్నాము. ఇంకా పాపం అంటే అనేక శరీర కార్యములు, అవన్నిటిని జరిపించుకుంటూ మనము అవుతున్నాము. కాబట్టి ఈ స్థితిలో మనం ఉండిపోయాము. ఈ దొడ్డివి కానివి వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలని అవి నా స్వరము వినుము, అప్పుడు మంద ఒకటి, గొర్రెల కాపరి ఒకడును అగును. ఈ మందలోని కానీ వేరొకటి ఉన్నాయి. ఇజ్రాయేలు దేశస్తులు ఒకటే, కానీ వారు కాని వేరొక గొర్రెలు నాకు కలవు, ఈ ప్రపంచమంతటా కలవు. వారు కూడా ఒకటే సంఘంలో చేర్చబడాలి. అంటే దేవుని యొక్క విజన్ చూడండి, ముందు చూపును బట్టి వాటన్నిటిని మరలా ఆయన ఏకం చేసుకుంటున్నాడు, ఒక మార్గంలో నడిపించుకుంటున్నాడు. ఒక గొప్ప సంఘముగా, మహాసంఘముగా ఏం చేస్తున్నాడు? వారందరినీ ఏకం చేస్తున్నాడు. అప్పుడు మంచి కాపరితో పాటు కేవలం మంచి గొర్రెలు మటుకే ఉంటాయి. అర్థమవుతుంది కదా? గొర్రెలు అంటే నేను సహాయం చేశాను, నేను మంచోని అయిపోతున్నాను ఏ రోజు అనుకోవద్దు నువ్వు. అర్థమవుతుంది కదా? ఏ రోజు అనుకోవద్దు. దేవుణ్ణి అంగీకరించి దేవుని చిత్తమును జరిపించువాడే మంచి గొర్రె అవుతాడు, మంచి దేవుని బిడ్డ అవుతాడు. ఇది చాలా మనకు ఇంపార్టెంట్. సహాయం చేసినంత మాత్రాన మనం మంచి స్థితిలోకి వెళ్ళలేము. ఈ లోకంలో నువ్వు మంచి చేశావు కాబట్టి ఏదో రీతిగా నీకు మంచి జరుగుతుంది, కానీ ఆ మంచితనం వల్ల నువ్వు దేవుని రాజ్యమును ఏ రోజు స్వతంత్రించుకోలేవు. ఈరోజు కూడా అనేక మంది మనలో క్రైస్తవులు నిజమైన అనుకుని ఇంకా ప్రశ్నించుకునే హృదయాలు క్రైస్తవులు ఇంకా ఈరోజు ఉన్నారు. దేవుడు నిజమైన, క్రీస్తు ప్రభువారు నిజమైన, ఈ ఛాయలు ఎక్కడా కనపడట్లేదు. ఎందుకంటే వారు ఆత్మీయంగా బలపరచబడట్లా. వారు నిత్యము వారి కుటుంబ అవసరాల నిమిత్తం, వారి కుటుంబాల నిమిత్తం వారు కొనసాగిపోతున్నారు, కానీ ప్రార్థించడంలోనూ
వాక్యం వినట్లోని వాళ్ళకి ఆసక్తికే లేదు. ఎందుకంటే అపనమ్మకంతోనే ఉన్నారు. ఇంకా వాళ్ళు అపనమ్మకంతోనే ఉన్నారు. నిజమైన దేవుడు అనేవాడు ఉన్నాడా అని ఇంకా వారు హృదయాలు ప్రశ్నించుకుంటూనే ఉంటాయి. క్రీస్తు ప్రభువారు అనేవాడు ఉన్నాడా, నిజంగా మన కోసం తను ప్రాణాలు విడిచాడా అనేది నిజంగా వారు ప్రశ్నించుకునే ఉంటారు. ఇంకాను ఈ ఆరాధనలు వారికి ఏమనిపిస్తుంది అంటే వ్యర్థము అనే వారు నిశ్చయించుకుంటారు. ఎందుకు ఈ వాక్యం వినటం నిజమేనా అంటే ఇంకను వాళ్ళు ఏం నిశ్చయించుకుంటారంటే వ్యర్థము అని నిశ్చయించుకుంటారు. ఎందుకు ఈ వాక్యం మనకు తెలిసిందే కదా, ఎందుకు వినడం అంటే ఇంకను వారు ఏం చేస్తున్నారు, వ్యర్థపరుచుకుంటూనే ఉంటున్నారు. దేవుని క్రమాన్ని ఒక భయంతోనూ వణుకుతోనూ వాటిని నువ్వు జరిపించుకోవాలి. బ్రతుకుట క్రీస్తే అంటున్నాడు అంటే ఏంటి, దాని అర్థం ఏంటి? అది వదిలేసి బ్రతుకుట క్రీస్తే అంటున్నాడు అంటే ఏంటి దాని అర్థం? చావైతే లాభమే అనేది అందరికీ ఉండదు. అది చావైతే లాభం అనేది అందరికీ ఉండదు. అపోస్తులకు అది సొంతమైంది, అపోస్తులకు మటుకే సొంతమైంది. ఇక్కడ మరి వీళ్ళు భూమి మీద మరి కొద్ది మందికే సొంతం అవుతుంది, అందరికీ అనుభవించదు. మనం ఏదో చదువుతాం కానీ ఆ చావైతే లాభం అనేది అందరికీ కాదు. కానీ మొదటి వచనం అయితే బ్రతుకుటైతే క్రీస్తే, బ్రతుకుట క్రీస్తే, క్రీస్తు కొరకే నువ్వు బ్రతుకు, క్రీస్తు కొరకే బ్రతుకు, క్రీస్తుని అంగీకరించి బ్రతుకు, క్రీస్తు వలె నువ్వు బ్రతుకు, క్రీస్తు వలె నువ్వు బ్రతకాలి. ఆ బ్రతుకు లేనప్పుడు నువ్వు క్రైస్తవుడి కానే కాదు. నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా ఎంత చేసినా ఆ బ్రతుకు లేనప్పుడు, బ్రతుకులో క్రీస్తు లేనప్పుడు నువ్వు క్రైస్తవుడి కానే కాదు. ఆలోచించండి దయచేసి. దేవుని బిడ్డలుగా, దేవుని గొర్రెలుగా పిలువబడుతున్న మనము, ఆయన జీవం గల సంఘములో ఉంటున్నటువంటి మనము, ఆ బ్రతుకును నువ్వు చూపించకపోతే నీవు వ్యర్థుడవు, నీవు వ్యర్థుడవు. ఈరోజు వరకు మనం గొర్రెల మంచి కాపరి ఏం చేస్తున్నాడో వింటున్నాము. ఆయన స్వరం వింటాయి అంటున్నాడు. నేను మంచి కాపరి, నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెట్టువాడని నేనే. వేరొకడు జీతం కోసమే వస్తాడు కానీ నేను ప్రాణం పెట్టిన వాడిని. నేను పెట్టినట్టు ఏ ఒక్కడు కూడా ఈ లోకంలో ప్రాణము, నాకు ముందుగా కానీ నాకు తర్వాత కానీ ఎవడో ఆ రీతిగా ప్రాణం పెట్టువాడు లేడు, ప్రాణం పెట్టువాడు లేడు. కాబట్టి ఆలోచించేయండి, క్రీస్తుని అంగీకరించండి, మరలా రండి, మరలా ఎక్కువ ఆసక్తి కనబరచండి, ఎక్కువ ప్రేమను దేవుని కొరకు ఉంచండి, కేటాయించండి, ఎక్కువ సమయాన్ని మీ జీవితంలో ఇవ్వండి. రోజుకి మీరు ఇచ్చే సమయం ఎంత? రోజుకి మీరు ఇచ్చే సమయం ఎంత? పొద్దున్న నుండి మన సాయంకాలం వరకు పని చేసినప్పుడు పనికి తగిన ప్రతిఫలం నీకు వస్తుంది, కనబడుతుంది. అక్కడ నేను పని చేశాను కాబట్టి ఆ డబ్బులు నా చేతిలో పడ్డాయి. కానీ దేవునికి ఆ కొద్దిగా సమయం ఇచ్చినప్పుడు దాని నుంచి కూడా ఒక లాభం పొందుతుందని మీరు గ్రహిస్తున్నారా? ఆదివారం లాభం జరుగుతుందని మనం ఎక్కడికో ప్రయాణమై వెళ్ళిపోతున్నాము, ఏదో ఒక పనిని చూసేసుకొని ఆ పనులకు వెళ్ళిపోతున్నాము. కానీ దేవుని సన్నిధికి వెళ్ళటమే, దేవునికి సమయాన్ని ఇవ్వటమే ఒక గొప్ప ఆదాయం అని మీరు ఎందుకు గ్రహించట్లేదు? ఒక గొప్ప ఆదాయం దేవుని సన్నిధికి వెళ్ళటంలోనే నాకు గొప్ప ఆదాయం. ఆయనకి సమయాన్ని ఇస్తే ఆ సమయం ఒక గంట, ఆ గంట యొక్క పని నాకు దేవుడు సంపాదించి పెడతాడు అని నువ్వు ఎందుకు తెలుసుకోవట్లేదంటే మీరు ఇంకనూ అపనమ్మకంతోనే ఉన్నారు. ఈ అద్భుతాలు ఎప్పుడు జరుగుతాయి తెలుసా? నువ్వు పూర్తిగా విశ్వసించినప్పుడే అద్భుతాలు జరుగుతాయి. మీకు ఎందుకు జరగట్లేదో తెలుసా? మీరు పూర్తిగా విశ్వసించట్లా, పూర్తిగా మీరు నమ్మట్లా, ఆయన మీద ఆధారపడట్లా, పూర్తిగా మీ జీవితాన్ని మీరు బాగు చేసుకోవట్లా, పూర్తిగా మీ జీవితాన్ని మీరు శుభ్రం చేసుకోవాలా. ఇంకనూ ఆ బురదలో నుంచి వచ్చిన పంది ఒక్కసేపు బాగుంటుంది, మరలా ఏమవుతుంది, మరలా బురదలోకి వెళ్ళిపోతుంది, బురదలోకి వెళ్తుంది, మరలా బురదలో నుంచి బయటకు వస్తుంది, మరలా ఏమవుతుంది, బురదలోకి వెళ్ళిపోతుంది. ఆదివారం వచ్చిందంటే శుభ్రంగా బయటకు వస్తున్నాం, ప్రార్థన అయిపోయి మరలా ఎక్కడికి వెళ్తున్నాం, బురదలోకి. ఈరోజు అనేక మంది క్రైస్తవులు ఈ పంది బురద వీటితోనే ఇదే ఈక్వేషన్తో ఉన్నారు. పంది బురద. వారం అంతటా ఎక్కడ ఉంటున్నాడు? బురదలో ఉంటున్నాడు. కొంతమంది అయితే వారం మధ్యలో కూడా ఆ బురదలోకి వెళ్ళి 2 రోజులు ఉండేసి మళ్ళీ బయటకు వస్తాడు, శుభ్రంగా ఉంటాడు, ప్రార్థన అంటాడు, మళ్ళీ ఏమవుతున్నారు, మరలా అదే బురదలోకి వెళ్ళిపోతున్నారు. ఇది పంది బురద ఈక్వేషను.
సిగ్గుమాలినటువంటి క్రైస్తవులు. నువ్వెందుకు పంది బురద అవ్వాలి? నేనెందుకు పంది బురద అవ్వాలి? ఈ ఈక్వేషన్ నాకే ఎందుకు పనిచేయాలి? కాదు, ఇది నాది కాదు. దీనికి నాకు అసలు సంబంధమే లేదు. నేను దేవుని బిడ్డను. నిరంతరము నేను శుభ్రంగానే ఉంటాను. అసలు ఆ ఈక్వేషన్తో నాకు సంబంధమే లేదు. నేను ఒక మంచి గొర్రెను. ఆయన స్వరం వినివాడను నేనే, ఆయన వాక్యం వినివాడను నేనే, ఆయన వాక్యానుసారంగా జీవించువాడను, బ్రతుకువాడను, క్రీస్తు వలె బ్రతుకువాడను నేనే. నిన్ను నువ్వు గట్టిగా దేవునిలో ఒక పౌరుషంగా నిలబడు. నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు అని ఎలాగ చెప్తున్నాడు? దేవా, నేను తప్ప వేరొక మనుషుడు నిన్ను ఈ రీతిగా ప్రార్థించేవాడు లేడు, ఈ రీతిగా గణపరిచేవాడు లేడు, ఈ రీతిగా మహిమపరిచేవాడు లేడు. నిన్ను ఎక్కువగా గణపరిచేది, మహిమపరిచేది నేనే. అనేక మంది నిన్ను అవమానపరుస్తున్నారు దేవుని ఈరోజు. అనేక మంది అవమానపరుస్తున్నారు. అయ్యా, నేను కాదు, అటువంటి వాడను నేను కాదు. దావీదు నిరంతరం ఇటువంటి ప్రార్థనలు చేస్తూ ఉంటున్నాడు. రోజు నువ్వు కూడా అదే స్థితిలోనికి ఉండు. సంపాదించడం కోసం బ్రతకద్దు. దేవునికి సమయాన్ని ఇవ్వండి. పొద్దున లేచిన కాడి నుంచి ఎప్పుడు సమయాన్ని ఇస్తున్నావో దేవుడు ఎదురు చూస్తున్నాడు. నువ్వు సమయం ఇవ్వటం కోసం ఎదురు చూడు. ఉదయం లేచి ప్రార్థన చేయి, రాత్రికాల సమయంలో ప్రార్థన చేయి, మిగతా సమయాల్లో నీ పని నువ్వు చేసుకో. మరొక వచనం చూసుకుందాం. అదే 10వ అధ్యాయము 28వ వచనం చూడండి. 27వ వచనం. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. నేను వాటికి నిత్య జీవం. ఇంతకాలం ఆయన ఒక గొర్రెను ఒక దొడ్డిలో వేసి ఆయన ఎందుకు ఇంతగా మేపుతున్నాడు అంటే దేని కొరకు? నిత్య జీవము కొరకు. ఆ పేరులోనే ఉంది నిత్యము జీవించడం అని. నిత్యము జీవించడానికి ఆయన నీ కొరకు అంత కష్టపడుతుంటే ఆ నిత్యము జీవించడానికి నువ్వు కష్టపడట్లా. నిత్యము మరణించడానికే నువ్వు కష్టపడుతున్నావు ఈ లోకంలో. నిత్యం మరణించడానికి నువ్వు కష్టపడుతున్నావు. తెలియనటువంటి వారు బ్రతికారు అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి వారు బ్రతికారు. తెలిసినటువంటి వాడివి నువ్వు బ్రతికావు, నువ్వు ఇంకా అట్లాగే బ్రతుకుతున్నావు అంటే నువ్వు ఎంతటి వ్యర్థుడవో ఆలోచించుకో. ఎంతటి బుద్ధి లేని వాడివో, ఎంతటి జ్ఞానం లేని వాడివో, ఎంతటి పనికిమాలినటువంటి వారమో గుర్తు తెచ్చుకో. ఏమంటున్నాడు? నేను నా సంఘంలో పెట్టుకున్నది నీకు నిత్యము జీవించడానికి. ఈ లోకంలో మనం మరణించినప్పటికీ దేవుని రాజ్యంలో మనం ఏమవుతాం? నిత్యము జీవించడానికి. నువ్వు మరలా తిరిగి లేచి నిలబడడానికే నిన్ను ఆయన మందులో వేసుకున్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనలందరినీ ఆయన తన మందలో వేసుకున్నాడు. వాటిని స్వీకరించాడు. అనేక స్థితులుగా ఉన్నారు మీరంతా, అనేక స్థితులుగా ఉన్నారు. అనేకమైనటువంటి స్థిరాల్లో మీరు ఉన్నప్పుడు మిమ్మల్ని అందరినీ ఆయన ఏకం చేసుకొని ఈ జీవం గల సంఘంలో పెట్టాడు. ఏమంటున్నాడు? వాటికి నేను నిత్య జీవమును ఇస్తున్నాను. ఏమంటున్నాడు? నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటి నా చేతిలో నుండి అపహరింపడు. ఎవడును నా చేతిలో నుండి అపహరింపడు అంటే నువ్వు ఎక్కడున్నావు? చేతిలో ఉన్నావు. మనం చాలా చోట్ల చూస్తాము, చేతిలో ఒక గొర్రెను పెట్టుకొని క్రీస్తు ప్రభు వారు కూర్చున్నట్టు. చూడండి ఎంత చక్కగా ఉంది అది, ఎంత చక్కగా ఉంది. ఆయన చేతులు ఇలా పట్టుకున్నప్పుడు ఎటువంటి దుష్టుడు, ఎటువంటి అపవాది ఆయన చేతును విడిపించి నేను లాక్కోగలడు. అర్థమవుతుందా? ఇటువంటి దుష్టుడు ఆయన మంచి కాపరి కాబట్టి ఆ మంచి గొర్రెలను ఆయన చేత పట్టుకుంటున్నాడు, ఆయన ఎత్తుకుంటున్నాడు, ఆయన ముద్దు పెట్టుకుంటున్నాడు. అర్థమవుతుందా? ఈరోజు ఆయన చేతుల్లో మనం ఎంతమంది ఉన్నాము? ఆయన చేతుల్లో ఉన్నటువంటి వారికే ఆయన తన ప్రాణము పెట్టుచున్నాడు. నిత్య జీవము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. నేను నా తండ్రి ఏకమై ఉన్నామని నా చేతిలో ఉన్నది అంటే నా తండ్రి చేతిలో ఉన్నట్టే. నా తండ్రి చేతిలో ఉన్నదానిని ఎవడును ఎన్నడను అపహరింపలేడు. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు?
చెప్పండి, ఎవరి గురించి? ఉన్నారా ఈ లోకంలో? అపవాది. దేవుని బిడ్డలను ఎవరు దేవుని చేతిలో నుండి ఎవరికి సాధ్యం కానిది, అపవాదికి కూడా సాధ్యం కానిది నీ అంతటి నువ్వే పోగొట్టుకుంటావు. అపవాది కూడా విడిపించలేడు ఆయన చేతిలో ఉన్నదాన్ని. దేవుని చేతిలో ఉన్నదాన్ని దుష్టుడు, కనిపించినటువంటి అపవాది దుష్టుడు, వాడు విడిపించలేడంట. కానీ బయటికి వెళ్ళిపోవడానికి ఎవరికి సాధ్యపడుతుంది? మీ అంతటి మీరే బయటికి వెళ్ళిపోతున్నారు. వాటిని మీ అంతటి మీరే బయటకు వచ్చేస్తున్నారు. మీ అంతటి మీరే జారిపోతున్నారు. తిరిగి ఇట్లా ఆడుకుంటాడు ఆయన, బంతి ఆట ఆడుతున్నాడు ఈడ. ఇట్లాగే ఆయన పట్టుకుంటా ఉంటాడు, అరే పడిపోతుంది క్యాచ్ అన్నట్టు. మరలా మీరే పైకి ఎక్కాలి, మరలా మీరే తిరగాలి. ఆయన చేతిలోకి వచ్చిన తర్వాత ఉండండి, స్థిరంగా ఉండండి. ఆయన చేతిలోకి వచ్చిన తర్వాత స్థిరంగా ఉండటం మీకేం కొత్త కాదు. స్థిరంగా ఉండడం నాకు తెలియట్లేదు, అది మీకేం కొత్త కాదు. స్థిరంగా ఉండటం తెలుసు, కానీ స్థిరంగా ఉండటం కొరకు కష్టపడటమే మీరు చేయలేకపోతున్నారు. అది కష్టము, అది చేయలేకపోతున్నారు. అది కష్టము, మీరు నిలబడలేకపోతున్నారు. అది కష్టము, మీరు అంగీకరించలేకపోతున్నారు. ఆ కష్టాన్ని మీరు భరించలేక వదిలిపెట్టేస్తున్నారు. అంగీకరించండి. ఆ కష్టమైన, శ్రమైన, వేదనైనా ఉండండి. నిత్య జీవం దేవుడిస్తున్నాడు. ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనము. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిన మహిమా కిరీటం పొందుదురు. ఎక్కడ అందరికీ కిరీటాలు పెట్టేస్తాడా? మహిమా కిరీటం పొందుతారంట? లేదు, సాధ్యమే పడదు. నిజానికి అది ఆయన జీవితమును అంగీకరించిన వారు, బ్రతుకుట క్రీస్తు చావైతే లాభమే, నిజంగా దాన్ని అంగీకరించిన వారికి ఆ మహిమా కిరీటం వారు పొందుకుంటారు. ఈరోజుకి అంత గొప్పటి దాన్ని నేను ఈరోజుకి పొందుకున్నాను లేదా నిజంగా నాకైతే తెలీదు. ఇంకా నేను కష్టపడాలి, ఇంకా నేను ప్రయత్నించాలి. నా జీవితకాలం ఎంతకాలం దేవుడు ఎంతకాలం ఉంచాడో ఆ ఉంచినంతకాలము నేను స్థిరంగా నిలబడినప్పుడు వాటన్నిటిని దేవుడు చూసుకొని అప్పుడు నాకు జీవ కిరీటం అనేది వస్తుందో లేదో నిశ్చయించుకోవాలి. మహిమా కిరీటం ఆయన ఇస్తానంటున్నాడు. చూడండి, ప్రధాన కాపరి మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. దేవుడు అంటే ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఒక సంఘం ఉంది కదా, ఈ సంఘంలో అందరికీ మహిమ కిరీటం పెడుతున్నాడు ఆయన? చెప్పండి. ప్రత్యక్షమైనప్పుడు వాడబారిన మహిమ కిరీటం అందరికీ పెడుతున్నాడా? ఆయన చిత్తంగా ఉండిన వారికైతే అందరికీ పెడతాడు. అవయవాలుగా, శరీరంలో ఒక అవయవాలుగా పనిచేస్తే అందరికీ పెడతాడు. కానీ ఒక అవయవాలుగా ఉంటున్నామా, అవయవాలుగా పనిచేస్తున్నామంటే లేదు. మొన్న అయ్యగారి ఫంక్షన్లో ఎంతమందికి గిఫ్ట్లు వచ్చాయి? వచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా లేరా? ఫోన్లే, రాంబాబు గారు ఉన్నారు. గిఫ్ట్లు ఎవరు మీకు చీరలు వచ్చినాయి? వెరీ గుడ్. అందరికీ రాలా, నలుగురికి వచ్చినాయి. సేమ్ అలాగే ఉంటుంది. అందరికీ అవి దొరకదు. అవి సంపాదించుకోవడానికి నువ్వు స్థిరం కలిగి ఉండినప్పుడు దేవుడు అవి నీకు ఇస్తాడు. వాడబారిని జీవి కిరీటం దేవునికి, మహిమ కిరీటం దేవునికి ఇస్తాడు. అదే పేతురు 2వ అధ్యాయము 25వ వచనం. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. సరే, ఈ వాక్యం వినంత వరకు మనం ఒకలాగున్నాం, తప్పిపోయిన వారమే అనుకుందాం, తప్పిపోయిన గొర్రెల వలె అనుకుందాం. అందుకే మొదట మనం చదువుకున్న వాక్యం 95వ కీర్తన చదువుకుందాం. చెవియొగ్గి ఆలకించుడి అని చెప్పాడు. ఒకసారి తీయరా, ఒకరి తీయండి చాలు. రేషా కానీ ఎవరైనా మిత్ర. ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, నమస్కారము చేసి సాగిలపడి
మనం సృష్టించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. అంగీకరించిన ఎడల ఎంత మేలు. ఆ ఎంత మేలు ఏం అంగీకరించాలో ఇప్పుడు మరలా చెప్తున్నాను. మీరు ఇదివరకు తప్పిపోయి ఉన్నారు. మీరందరూ నా గొర్రెలే, తప్పిపోయి ఉన్నారు. కానీ ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఇప్పుడు ఈ వాక్యం విన్న గురించి, ఈ వాక్యము మీరు అంగీకరించిన కాడి నుంచి, ఈ వాక్యం మీ హృదయంలోకి వెళ్ళిన కాడి నుంచి మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడినైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. అందుకే ఈరోజు మిమ్మల్ని వాక్యం, నేడు నేను చెప్పు వాక్యమును అంగీకరించమన్నాడు. విని ఉండటం వల్ల ఎంత మేలు అంటున్నాడు. మేలే. ఎందుకంటే మీరు దారి తప్పి ఉన్న గొర్రెల వలె ఉన్నారు. దారి తప్పిన గొర్రెలు. ఇప్పుడు ఈ వాక్యం ద్వారా దేవుడు మరలా మిమ్మల్ని సరిచేసుకొని మరలా ఆయన మందలోనికి ఆహ్వానిస్తున్నాడు. అధ్యక్షుడైన ఆయన వైపునకు మనం మరలా మళ్ళీ ఉన్నాము. మళ్ళటం అనేది 1-2 సార్లు జరగాలి. ఊరికే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన సారి ఇట్లా బయటికి లోపలికి వచ్చి, బయటికి వెళ్ళి లోపలికి వచ్చి ఇటువంటివి చేసే కార్యక్రమాలు ఉండదు. అక్కడ కార్యక్రమాలు ఉండవు. అంతే కదా. బయటికి వెళ్ళి లోపలికి వెళ్ళి బయటకు వస్తూ ఉంటామా? దేవుని అంటే చూడండి, దేవుని బిడ్డగా ఉంటూ మరలా బయటికి వెళ్ళిపోతాం. అపవాది బిడ్డగా, దేవుని బిడ్డగా ఉంటూ అపవాది బిడ్డగా. ఏదో ఒక రోజు ఈయన కాళ్ళు చేతులు ఎరగొట్టేస్తాడు. ఈడేమంటాడు అపవాది, వెళ్ళిరాపో, ఒకరోజు ఆదివారమే కదా, ఒక పూటే కదా, వెళ్ళు 2 గంటలు ఉండేసి వస్తావు, మళ్ళీ నా దగ్గరికి నువ్వు వచ్చేది. ఈడు వెళ్ళిరామంటాడు చక్కగా. ఏమంటావు, నువ్వు చూద్దాం, నువ్వే వినవు, నీకు అంత బుర్ర లేదు. ఆయన అయ్యగారు మీ అయ్యగారు వాకింగ్ చెప్తాడు, కానీ నువ్వు వినవు. నాకు తెలిసి నీ సంగతి. ఏదో ఊరికే వెళ్ళు, మళ్ళీ నా దగ్గరికే నువ్వు వచ్చేది అని ఎంత కాన్ఫిడెన్స్ ఉంది అపవాదికి నీ మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉంది. వాడు మటుకి బయటికి లోపలికి పంపిస్తాడు, బయటికి తీసుకొచ్చుకుంటాడు. కానీ నువ్వు అదే స్థితిలో దేవుని దృష్టిలో ఉండి అటు ఇటు తిరిగావంటే ఆయన నిన్ను వదిలిపెట్టేస్తాడు. ఈరోజు మరలా వాక్యం ద్వారా మరలా తిరిగి రండి అని దేవుడు నీకు వాక్యాన్ని సెలవిస్తున్నాడు. ఆ వాక్యాన్ని నేర్చుకో. లోక సువార్త 12వ అధ్యాయము ముగించుకుందాం. లోక సువార్త 12వ అధ్యాయము 37వ వచనం. లోక సువార్త 12వ అధ్యాయము 37వ వచనము. ఓకే. ఆ దాసులు ధన్యులు అతడు నడుము కట్టుకుని వారి భోజన పంక్తిని, ఇది కాదు ఇంకొక వచనం ఉండాలి, 32 చూడండి, 12:32. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఈరోజు చెప్తున్న ప్రతి మాట అంగీకరించండి అని మొదట్లో మనం చదువుకున్న మాట. ఎంత మేలు అంటున్నాడు. చిన్న మంద, పెద్ద మంద కాదనేది. ఏమంటున్నాడు? చిన్న మంద. ఎక్కడ 2-3 కూడి ఉన్నారు అక్కడ ఎవరుంటున్నారు? చిన్న మంద. 2-3 ఉంటే చిన్న మంద, 10 మంది ఉన్నా చిన్న మంద భయపడకుడి. ఏమంటున్నాడు ఇంకా? మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఈరోజు దేవుడు మనందరికీ ఆయన రాజ్యము అనుగ్రహించుటకు ఎవరికి ఇష్టమై ఉంది? దేవునికి ఇష్టమై ఉంది. దేవునికి ఇష్టమై ఉంది. నిశ్చయముగా ఆయన ఇష్టపడుతున్నాడు నిన్ను ఆయన రాజ్యంలోనికి అంగీకరించడానికి. దేవుడు ఇష్టపడుతున్నాడు. నువ్వు ఇష్టపడుతున్నావా ఉండటానికి? ఈరోజు దేవుని చేతిలో నువ్వు ఉన్నావు. జారిపోబాకు. గట్టిగా ఆయన చేయి పట్టుకో. గట్టిగా ఆయన చేయి పట్టుకో. శ్రమ వేదన నిన్ను జార విడుస్తాయి, కృంగదేస్తాయి, బలహీనులుగా చేసి నిన్ను బలహీనుని చేసి ఆ బలము ఆ పట్టుకునే శక్తి లేక నువ్వు పడిపోతూ ఉంటావు. అయినప్పటికీ ఆత్మీయంగా బలపరచబడు. దేవుని వాక్యములు, దేవుని స్థితిలో శ్రద్ధగా ఉండు. కాబట్టి మంచి కాపరికి మంచి గొర్రెల వలె నీవు ఉండాలి. అది నీ ప్రవర్తనను బట్టి మంచి గొర్రెల వలె నువ్వు స్థిరపడతావు. కాబట్టి వాక్యం విన మీ అందరికీ క్రీస్తు ప్రభు వారి నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.